Hi students, today grammar topic is comprehension passages. These comprehension passages came from short stories. In second year English we have 5 short stories. From 5 short stories we have 15 comprehension passages. 5 short stories lo mottam kalipi 15 comprehension unnadi. Here short stories are nothing but non-detailed study. మనం అంటాం చూడు ఉపవాచకం అని. సో non-detailed study, short stories are nothing but. Don't go detailed study. డీటెయిల్గా మనం వెళ్ళొద్దు అని దాని మీనింగ్. సో హియర్ ఫస్ట్ షార్ట్ స్టోరీ ఈజ్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. ఫస్ట్ షార్ట్ స్టోరీ ఈజ్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. షార్ట్ స్టోరీ. Text book page number 22-23 in text book. Here in this short story we have 3 comprehension passages. See, now open your text book page number 22. Now I read the passage carefully. Listen. I will read one time. ఎందుకంటే ప్యాసేజ్ నేను చదువుతాను వినండి. I don't explain. ఇది షార్ట్ స్టోరీ మీన్స్ నాన్ డీటెయిల్ నన్ను నేను డీటెయిల్గా పోవద్దన్నా కాబట్టి ఐ విల్ రీడ్ వన్ టైమ్. లిజన్ కేర్ఫుల్లీ. హియర్ ఐ రోట్ ద నెంబర్ ప్యాసేజ్ నెంబర్ చూడండి. ఇక్కడ 3.2.1 అని ఎందుకు రాసినట్టే 3.21 ప్యాసేజ్ అన్నట్టు. 3.22 3.23 ఇట్లా మీకు టెక్స్ట్ బుక్లో సేవ్ అదే ఉన్న నెంబర్లు వేసిన మీకు ఈజీగా దొరకడం కోసం. సి ఫస్ట్ వన్. I don't wish to talk about it, complained the sweeper boy. I don't wish to talk about it, complained the sweeper boy. Who complained? The sweeper boy complained. Who was the sweeper boy in the story? Who was the sweeper boy? Nathu. Will remember. ఒకసారి గుర్తు తెచ్చుకోండి స్టోరీలో. స్వీపర్ బాయ్ మీన్స్ నాథు. I haven't even received my regular pay. He hasn't even received his regular pay. And this is the 20th of the month. నాథు అనుకుంటుండు నాకు ఇంకా జీతం రాలేదు, నెలలో 20వ తారీఖు వచ్చిందని. Who would think a bank would hold up a poor man's salary? As soon as I get my money, I am off. నాథు think that. Not another week I work in this place. And Nathu banged the pan against the dustbin several times just to emphasize his point and giving himself confidence. So you read like this in at least one time in the examination. Silent reading. Passage ni meer examination lo okkasari chaduvali, silent reading cheyali. Compulsory. Read the passage peacefully, carefully, silently. At least read one time. యూ విల్ అండర్స్టాండ్. మీకు ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. షార్ట్ స్టోరీ సంబంధించింది ఇది, కొంచెం ఐడియా వస్తుంది. నౌ సీ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ సి. ఇమేజ్లో మీకు ప్యాసేజ్ పెడుతున్న కింద క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ద ఇమేజ్ యూ విల్ ఫైండ్ ప్యాసేజ్ అండ్ బిలో క్వశ్చన్స్ ఆల్సో. డోంట్ వరీ, ఇమేజ్లో మీకు ప్యాసేజ్తో పాటు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నవ్ ఐ రోట్ ఆన్సర్స్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. ఆన్సర్స్ మాత్రం ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీద రాసిన. ఎందుకంటే ఈ బ్లాక్ బోర్డ్ మీద క్వశ్చన్స్ ఆన్సర్ రాసేవారు కనిపిస్తలేదు, ఫుల్ అవుతుంది, బ్లాక్ బోర్డ్ నిండి అవుతుంది కాబట్టి. సో సి క్వశ్చన్స్ బిలో ప్యాసేజ్. రీడ్ ద ప్యాసేజ్, ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ దెమ్. సి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్యాసేజ్, ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ సి. వాట్ వాజ్ ద కంప్లైంట్ ఆఫ్ ద స్వీపర్ బాయ్? వాట్ వాజ్ ద కంప్లైంట్ ఆఫ్ ద స్వీపర్ బాయ్? ఆ స్వీపర్ బాయ్ యొక్క కంప్లైంట్ ఏంది? సి ద ప్యాసేజ్. ప్యాసేజ్ ఇచ్చాడు. ఐ హ్యావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే అన్నాడు. ఐ హ్యావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే. మనం ఏం రాయాలి? హీ హ్యాజెంట్ రిసీవ్డ్ ఇస్ రెగ్యులర్ పే. అతనికి రెగ్యులర్గా జీతం వస్తలేదు. ఫర్ హూమ్? నాథు. సో ఐ అనేది మళ్ళీ నువ్వు అక్కడ ప్యాసేజ్లో ఐ ఇచ్చిండు, ఐ అని రాస్తే నాకు జీతం వస్తలేదని మీనింగ్ వస్తుంది, నీకు వస్తలేదన్నట్టు వస్తుంది. కాబట్టి చేంజ్ ద ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేయాలి. సరే ఎగ్జామినేషన్లో అక్కడ ఉన్న లైనే రాస్తారు, డోంట్ వరీ. ఈ హ్యాజెంట్ రిసీవ్డ్ ఇస్ రెగ్యులర్ పే ఆర్ ఐ
హ్యావెంట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే. దిస్ ఈజ్ ఆన్సర్. మీరు ఆన్సర్ దాంట్లోని ప్యాసేజ్లోనే ఉంటుంది. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ సో మెనీ టైమ్స్. సి సెకండ్ క్వశ్చన్. వేర్ వాజ్ ద స్వీపర్ బాయ్ వాకింగ్? ఆ స్వీపర్ బాయ్ ఎక్కడ పనిచేస్తుండు? అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వేర్ వాజ్ ద స్వీపర్ బాయ్ వాకింగ్? ఎక్కడ? పీపాల్ నగర్ బ్యాంక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్? పీపాల్ నగర్ బ్యాంక్. పీపాల్ నగర్ బ్యాంక్. సెకండ్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్, పీపాల్ నగర్ బ్యాంక్. See the third question. A bank would hold up a poor man's salary. Who is the man referred to here? A bank would hold up a poor man's salary. Who is the poor man referred to here? ఇక్కడ poor man, poor boy అంటే ఎవరు? We know మనందరం ఎవరు? Who? The sweeper boy. Nathu, third answer. The poor boy is nothing but sweeper boy. The sweeper boy is Nathu. మనం స్వీపర్ బాయ్ నేతు అని రాసి 1 మార్క్. నెక్స్ట్ సి ఫోర్త్ క్వశ్చన్. వై డిడ్ నేతు బ్యాంగ్ ద ప్యాన్ అగెన్స్ట్ ద డస్ట్బిన్? వై డిడ్ నేతు బ్యాంగ్ ద ప్యాన్ అగెన్స్ట్ ద డస్ట్బిన్? అక్కడ ఉన్న డస్ట్బిన్ కేసి ఇట్లా ప్యాన్ కొడతాడు, గట్టి కొడతాడు. వై? ఎందుకు? వై? ఆన్సర్ ద టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు చూడండి, మీకు ప్యాసేజ్ ఇచ్చిండు. To emphasize his point and giving himself confidence. To emphasize his point and giving himself confidence. అక్కడ ఉన్నది లైన్ మొత్తం క్లియర్గా ఉంది, అది రాసే చాలు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. పిక్ అవుట్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ శాలరీ ఫ్రమ్ ద ప్యాసేజ్. See here. Pick out the synonym. What is the meaning of synonym? Synonym means same meaning word. ఇట్లా ఒకటి రెండు క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సినోనిమ్స్ మీన్స్ సేమ్ మీనింగ్ వర్డ్. యాంటోనిమ్స్ మీన్స్ అపోజిట్ వర్డ్. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అంటాం కదా, అవి. ఇక్కడ ఏముంటుంది క్వశ్చన్? పిక్ అవుట్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ శాలరీ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో శాలరీ అనే వర్డ్కి సినోనిమ్ని మీరు వెతకండి. శాలరీ అనే దానికి ఒక వర్డ్ ఉంది అలా, మీరు చూడండి ఏంటిది అది? మీన్స్ పే. వేతనం, జీతం అంటాం మనం, పే. ఫిఫ్త్ ఆన్సర్ ఇస్ పే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ద స్వీపర్ ఈజ్ విత్ ద బ్యాంక్. ద స్వీపర్ ఈజ్ డాష్ విత్ ద బ్యాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. అయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది చూడండి. ద స్వీపర్ ఈజ్ డాష్ విత్ ద బ్యాంక్. బ్యాంకులో స్వీపరు డాష్ ఎట్లా ఉన్నాడు? హ్యాపీ, ఏ. బి సాటిస్ఫైడ్, సి అన్హ్యాపీ. ద స్వీపర్ ఈజ్ ఇన్ ద బ్యాంక్. హౌ? ఎలా ఉన్నాడు చెప్పండి? హ్యాపీనా, అన్హ్యాపీనా, సాటిస్ఫైడా? సి అన్హ్యాపీ, అసంతోషంగా ఉన్నాడు. బికాజ్ హీ హ్యాజంట్ రిసీవ్డ్ హిజ్ రెగ్యులర్ పేమెంట్. ఫస్టే చెప్పిండు అతనికి సరిగ్గా జీతం వస్తలేదు టైంకి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్ 6 questions, 6 answers. To 6 questions, 6 answers you have to write. We select 4 answers, correct 4 answers we have to select. ఇక్కడ మీరు 6 questions ఇస్తాడు, 6 answers రాయండి. 4 answers కరెక్ట్ అయితే చాలు, 4 మార్క్స్ మీకు వస్తుంది. అవుట్ ఆఫ్ 6 యూ విల్ గెట్ 4 మార్క్స్. మీరు రాయవలసింది 4 కానీ 6 రాయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్యాసేజ్. నౌ సీ సెకండ్ ప్యాసేజ్ 3.2.2. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22లోనే ఉంది అది కూడా. ఐ విల్ రీడ్ వన్ టైమ్. సెకండ్ ప్యాసేజ్. ఏ లార్జ్ షేడీ tamarind tree grew at one end of the bazaar, and it was here that Mrs. Srivatsava found her friend Mrs. Bhushan. Mrs. Srivatsava found her friend Mrs. Bhushan sheltering from the heat. Mrs. Srivatsava found her friend Mrs. Bhushan. ఇక్కడ ఎవరితోని కలిసి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. శ్రీవాత్సవ భూషణ్ని కలిసింది, ఇద్దరు ఫ్రెండ్స్. మిసెస్ భూషణ్ వాజ్ ఫ్యానింగ్ హర్ సెల్ఫ్ విత్ ఎ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. అక్కడ బాగా హీట్ ఉంది, ఆ చెట్టు కింద బాగా ఎండగా ఉంది. వాజ్ ఫ్యానింగ్ హర్ సెల్ఫ్ విత్ ఎ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. పెద్ద హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని ఒక ఫ్యాన్ గాలి ఊపుకునేట ఊపుకుంటుంది.
fanning herself with a large handkerchief. She complained of the summer, తిట్టుకుంటుంది summer, which she affirmed was definitely the hottest in the history of Pipalnagar. She then showed Mrs. Srivatsava, ఈ భూషణ్ ఏం చేసింది, శ్రీవాత్సవకు చూపించింది ఏంటిది, ఏ శాంపుల్ ఆఫ్ ద క్లాత్. హియర్ షీ దెన్ షోడ్ మిసెస్ శ్రీవాత్సవ. హూ షోడ్, మిసెస్ భూషణ్ షోడ్ టు హూమ్, శ్రీవాత్సవ. భూషణ్ శ్రీవాత్సవకు చూపించింది ఏ శాంపుల్ ఆఫ్ ద క్లాత్, ఒక క్లాత్ చూపించింది. షీ వాజ్ గోయింగ్ టు బై, అదే కొనబోతుంది. అండ్ ఫర్ 5 minutes దే డిస్కస్డ్ ఇట్, ఇట్స్ షేడ్, టెక్చర్ అండ్ డిజైన్. దాని గురించి ఒక 5 minutes డిస్కస్ చేశారు. హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ దిస్ టాపిక్ మిసెస్ శ్రీవాత్సవ సెట్. ఇక తెలుసుగా లేడీస్ ఒక దగ్గర ఉన్నారంటే వాళ్ళ డిస్కషన్ వేరే ఉంటుంది. 5 minutes తర్వాత వాళ్ళ బోర్ వచ్చింది, బోర్ వచ్చి వేరే టాపిక్ వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతారు, డూ యూ నో మై డియర్ దట్ సేతు గోవిందరామ్స్ బ్యాంక్ కాంట్ ఈవెన్ పే ఇట్స్ ఎంప్లాయీస్. మీకు ఈ విషయం తెలుసా, సేతు గోవిందరామ్ బ్యాంకులనట వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తలేరట. ఓన్లీ దిస్ మార్నింగ్ ఐ హియర్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ దేర్ స్వీపర్ బాయ్. ఈరోజు ఉదయమే ఆ స్వీపర్ బాయ్ నాకు వచ్చి చెప్పిండు, హూ హ్యాజంట్ రిసీవ్డ్ హిజ్ వేజెస్ ఫర్ ఓవర్ ఏ మంత్. ఆ అబ్బాయి కంటే 4 రోజులకు ఎక్కువైందని జీతాలు ఇవ్వక. సో యూ విల్ అండర్స్టాండ్ లైక్ దిస్ టోటల్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాసేజ్ లేదు, కొంచెం అర్థం చేసుకోవాలి. నౌ సీ ద క్వశ్చన్స్. సెకండ్ ప్యాసేజ్ క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్ ట్రీ వాజ్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బజార్. ఆ బజార్ చివర్లో ఎలాంటి చెట్టు ఉంది, ఏముంది, ఫస్ట్ లైన్లో చూడండి, ఏ లార్జ్ షేడీ టామరిన్ ట్రీ, లార్జ్ షేడీ టామరిన్ ట్రీ. డైరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ లైన్. సెకండ్ క్వశ్చన్, whom did Mrs. Srivatsava meet? Whom did Mrs. Srivatsava meet? Mrs. Srivatsava ఎవరిని కలిసింది, మీకు ప్యాసేజ్ ఇచ్చాడు, ఎవరిని, మిసెస్ భూషణ్. సెకండ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ మిసెస్ భూషణ్. థర్డ్ వన్, వాట్ వాజ్ మిసెస్ భూషణ్ డూయింగ్ దేర్. అక్కడ చెట్టు కింద భూషణ్ ఏం చేస్తుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. భూషణ్ వాజ్ ఫ్యానింగ్ హర్ సెల్ఫ్ విత్ ఏ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. మిసెస్ భూషణ్ వాజ్ ఫ్యానింగ్ హర్ సెల్ఫ్ విత్ ఏ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. పెద్ద హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని గాలి కోసం ఇట్లా ఊపుతూ ఉన్నది. సో ఇన్ ద ప్యాసేజ్ ఇట్ ఈస్ గివెన్, మీరు ఓన్గా రాసేది ఏం లేదు, ప్యాసేజ్లో ఉంది. నౌ సీ ఫోర్త్ క్వశ్చన్, వాట్ వాజ్ మిసెస్ భూషణ్ ప్లానింగ్ టు బై. వాట్ వాజ్ మిసెస్ భూషణ్ ప్లానింగ్ టు బై. ఇక్కడ భూషణ్ ఏం కొంటుంది, ఏ శాంపుల్ ఆఫ్ క్లాత్, ఒక క్లాత్ కొనబోతుంది అక్కడ, కొంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ సీ హియర్, ద లేడీస్ డిడెంట్ టాక్ మచ్ అబౌట్ ద కలర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. రైట్, ట్రూ ఆర్ ఫాల్స్. దిస్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. అక్కడ లేడీసు ఎక్కువసేపు కలర్ గురించి దాని క్వాలిటీ గురించి మాట్లాడుకోలేదు. ట్రూనా ఫాల్సా? ఫాల్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్, నేమ్ ద టౌన్ వేర్ ద అబోవ్ మీటింగ్ టుక్ ప్లేస్. ఈ మీటింగ్ మొత్తం జరిగిన టౌన్ పేరు చెప్పండి అన్నాడు. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద టౌన్? పీపాల్నగర్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద టౌన్? పీపాల్నగర్. పీపాల్నగర్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్యాసేజ్ ఆన్సర్స్. 6 ఆన్సర్స్ ఐ రోట్ హియర్. 6 ఆన్సర్స్, 6 క్వశ్చన్స్కి 6 ఆన్సర్ రాశాను. మీకు ప్యాసేజ్లో ఉన్నాయి, ఇక్కడ కూడా రాస్తున్నాను, చూసుకోండి. నౌ సి థర్డ్ ప్యాసేజ్ 3.2.3 అంటే 1 to 3 అన్నట్టు ఇక్కడ 1 2 3 థర్డ్ ప్యాసేజ్. ఐ విల్ రీడ్ నౌ, లిసన్ కేర్ఫుల్లీ అండ్ సీ ద బుక్. Deepchand, who was cutting the hair of an elderly gentleman, was so startled that his hand shook and he nicked his customer's right ear. Who was the Deepchand? Deepchand ఎవరు? Do you know? తెలుసుగా మీకు? బార్బర్. Deepchand, who was cutting the hair of an elderly gentleman, was so startled that ఒక పెద్ద మనిషి కటింగ్ చేస్తుండే. దీప్చంద్ కటింగ్ చేస్తుంటే చాలా భయపడ్డాడు. ఏదో వార్త విన్నాడు, భయపడ్డాడు. హిజ్ హ్యాండ్ షుక్ అండ్ నిక్డ్ హిజ్ కస్టమర్స్ రైట్ ఇయర్. ఒక్కసారి అతని చెయ్యి వణికి ఇక్కడ ఆ రైట్ ఇయర్ని కొంచెం కట్ చేసి, నిక్ మీన్స్ కట్,
ద కస్టమర్ హెల్ప్డ్ విత్ పెయిన్ అండ్ డిస్ట్రెస్. చెవు కట్టయిందంటే ఎవరైనా ఏడుస్తాం కదా, బాధపడ్డాడు. ఎల్డర్లీ జెంటిల్మెన్, పెయిన్ బికాస్ ఆఫ్ ద కట్ అండ్ డిస్ట్రెస్ బికాస్ ఆఫ్ ద ఆఫుల్ న్యూస్. ఒక భయంకరమైనటువంటి ఒక చేదు వార్త అయినాడు. హీ హ్యాడ్ జస్ట్ ఇయర్డ్ విత్ వన్ సైడ్ ఆఫ్ హిజ్ నెక్ స్టిల్ అన్షేవెన్. ఒక సైడ్ ఆయనకు షేవింగ్ చేయలేదు. ఆ వార్త అయిని పరిగెత్తున్నాడు. హీ స్పెడ్ అక్రాస్ ద రోడ్ టు ద జనరల్ మర్చెంట్ స్టోర్. ఒక జనరల్ స్టోర్ దగ్గర పరిగెత్తుకుంటూ పోయాడు. వేర్ దేర్ వాజ్ ఏ టెలిఫోన్, అక్కడ టెలిఫోన్ ఉంది. హీ డైల్డ్ సేత్ గోవిందరామ్స్ నెంబర్. హీ డైల్డ్ సేత్ గోవిందరామ్స్ నెంబర్. ద సేత్ వాజ్ నాట్ ఎట్ హోమ్. సేత్ గోవిందరామ్ అక్కడ ఉన్నాడు, ఇంట్లో లేడు. వేర్ వాజ్ దెన్, ఎక్కడున్నాడు ఆయన? ద సేత్ వాజ్ హాలిడేయింగ్ ఇన్ కాశ్మీర్. యూ రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్, యూ విల్ అండర్స్టాండ్. మీరు కొంచెం ఆ ప్యాసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈజీ లాంగ్వేజ్, అంత డిఫికల్ట్ లాంగ్వేజ్ కాదు ఇది. నౌ సీ క్వశ్చన్స్. వాట్ వాజ్ దీప్చంద్ ఆక్యుపేషన్? ఆక్యుపేషన్ మీన్స్ వృత్తి. ఏం చేస్తుంటాడు అని దీప్చంద్. వాట్ వాజ్ దీప్చంద్స్ ఆక్యుపేషన్? హీ వాజ్ ఏ బార్బర్. బార్బర్ ఆర్ హెయిర్ కటర్, కటింగ్ షాప్ ఓనరు. హెయిర్ కటర్ ఆర్ బార్బర్, వృత్తి అతని బార్బర్. వై డిడ్ దీప్చంద్ కట్ ఈజ్ కస్టమర్స్ ఇయర్? ఆ కస్టమర్ ఇయర్ని ఎందుకు కట్ చేశాడు? వెన్ హీ హియర్డ్ అబౌట్ ద బ్యాంక్ న్యూస్ హీ వాజ్ సో స్టార్లెడ్. ఆ బ్యాంక్ న్యూస్ వినగానే ఆయన బాగా భయపడ్డాడు. లేకపోతే ఇలా ఉన్నది చూడండి, దీంట్లో మీకు ఇచ్చండి, ఈ లైన్ కూడా రాయొచ్చు మీరు. అండ్ ఎల్డర్లీ జెంటిల్మెన్ వాజ్ సో స్టార్లెడ్ దట్ ఈజ్ హ్యాండ్ షుక్ అండ్ ఈ నిక్డ్ ఈజ్ కస్టమర్స్ రైట్ హియర్. ఇంతవరకు రాయొచ్చు మీరు దీంట్లో. An elderly gentleman was so startled that his hand shook and he nicked his customers right here. ఇంతవరకు మీరు సెకండ్ ఆన్సర్ రాయొచ్చు. యాజ్ యువర్ లైక్, ఇదైనా ఇదైనా. థర్డ్ క్వశ్చన్. వై డిడ్ ద ఎల్డర్లీ జెంటిల్మెన్ గో టు ద జనరల్ స్టోర్? ఆ పెద్ద మనిషి జనరల్ స్టోర్ దగ్గరికి ఎందుకు పోయాడు? హీ డైల్డ్ సేత్ గోవిందరామ్స్ నెంబర్. ఇక్కడ డైరెక్ట్ ఉంది ఆన్సర్. హీ డైల్డ్ సేత్ గోవిందరామ్స్ నెంబర్. హూ వాజ్ సేత్ గోవిందరామ్? హూ వాజ్ సేత్ గోవిందరామ్? హూ వాజ్ సేత్ గోవిందరామ్? బ్యాంక్ ఓనర్. ఆయనకు ఫోన్ చేసేందుకు పోయాడు. సో ఈ డైల్డ్ సేత్ గోవిందరామ్స్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వేర్ డిడ్ సేత్ గోవిందరామ్ గో? ఎక్కడ పోయిండు ఆయన అప్పుడు పోయినప్పుడు? ఇవన్నీ దీంట్లో ఉన్నదే స్టోరీ అంతా. వేర్ డిడ్ సేత్ గోవిందరామ్ గో? ఎక్కడ పోయింది? ఫోర్త్ ఆన్సర్. ద సేత్ వాజ్ హాలిడేయింగ్ ఇన్ కాశ్మీర్. లాస్ట్ లైన్ చూడండి, ద ప్యాసేజ్ లాస్ట్ లైన్. ద సేత్ వాజ్ హాలిడేయింగ్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో ఉన్నాడు ఆయన, హాలిడేస్ ఎంజాయ్ చేస్తుండు సేత్. సో ఆల్ దీస్ ఆర్ సింపుల్ ఆన్సర్స్, సింపుల్ క్వశ్చన్స్. ఫిఫ్త్ వన్. Write the word from the passage that means surprised and frightened. Surprised and frightened. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంటి? రైట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. మీ దీని అర్థం ఏంది? సర్ప్రైజ్డ్ అండ్ ఫ్రైటెండ్ అంటే ప్యాసేజ్లోనే ఉంది వర్డ్. ఏంటిది అది? ఆన్సర్ స్టార్లెడ్, భయపడడం. స్టార్లెడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్. వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ డిడ్ దీప్చంద్ అండ్ హిజ్ కస్టమర్ హియర్? వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ డిడ్ దీప్చంద్ అండ్ హిజ్ కస్టమర్ హియర్? ఎలాంటి వార్త విన్నాడు దీప్చంద్ మరి అది కస్టమర్? ద హాఫుల్ న్యూస్. ఇక్కడ మీకు మధ్యాహ్నం చూడండి ప్యాసేజ్లో. బికాస్ ఆఫ్ ద హాఫుల్ న్యూస్ అన్నాడు. హీ హ్యాడ్ జస్ట్ హియర్డ్. ఇదేం రాయొచ్చు మీరు. ద హాఫుల్ న్యూస్ హీ హ్యాడ్ జస్ట్ హియర్డ్. సో దిస్ ఈజ్ ద సిక్స్త్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద ప్యాసేజెస్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.